నమస్తే బీసీఎన్ న్యూస్ తో మీ ముందున్నది ఆనంద్ రాజ్ కుమార్. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. నెల్లూరు నగరంలోని 54 ప్రభుత్వ పాఠశాలలను మోడల్ పాఠశాలలుగా అభివృద్ధి చేస్తాం. పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ. గజపతి నగరం ఎంపీడీఓ కార్యాలయంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సమీక్ష. సకాలంలో రైతులకు సాగునీరు అందించాలని అధికారులకు ఆదేశాలు. చంద్రబాబు పాలనలోనే రాయలసీమకు తీరని ద్రోహం జరిగిందన్న మాజీ మంత్రి సయ్యద్నాథ్. ఆ ప్రాంత ప్రజలంటే ఎప్పుడు చిన్నచూపని ఆక్షేపణ. బ్రహ్మోస్ క్షిపణి దెబ్బకు పాక్ వెలువడలాడిందన్న మోడీ. పాకిస్తాన్లోకి 100 మైళ్లు చొచ్చుకెళ్లి ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేశామని వెల్లడి. యుద్ధ ప్రాతిపదికన సాగుతున్న నెల్లూరు వీఆర్సీ హైస్కూల్ ఆధునీకరణ పనులను మంత్రి నారాయణ పరిశీలించారు. భవిష్యత్ తరాల విద్యార్థులకు డిజిటల్ విద్యను అందించాలనే సంకల్పంతో 15 కోట్ల వ్యయంతో సిద్ధమవుతున్న సరస్వతి నిలయాన్ని మంత్రి క్షుణ్ణంగా పరిశీలించారు. నాణ్యతా ప్రమాణాలతో ఎక్కడా రాజీ లేకుండా పనులు చేస్తున్న ఎస్సీని కంపెనీ ప్రతినిధులను ఆయన అభినందించారు. 1000 మంది నిరుపేద విద్యార్థులకు ఈ స్కూల్లో అడ్మిషన్ కల్పిస్తామని అన్నారు. ఇప్పటికే 760 మంది పేద విద్యార్థులను గుర్తించామన్నారు. నెల్లూరు సిటీలో ఉన్న 54 ప్రభుత్వ పాఠశాలలను కూడా మోడల్ స్కూల్స్గా తయారు చేస్తామని ఈ సందర్భంగా అన్నారు. విఆర్ హై స్కూల్ విఆర్ కళాశాల అంటే నెల్లూరు యొక్క సెంటర్లో ఉంటుంది. ఎంతోమంది కళాశాల నుంచి చదువుకొని అనేక మంది ఐఏఎస్ కావచ్చు, ఐపీఎస్ కావచ్చు, డాక్టర్లు కావచ్చు, ఇంజనీర్లు కావచ్చు, పెద్ద పెద్ద వ్యాపారస్తులు కావచ్చు, లేదా రాజకీయ నాయకులు కావచ్చు, ఈ కళాశాల ఈ స్కూల్ నుంచి అయ్యారు. అందులో నేను కూడా ఒకడిని. నేను కూడా ఇదే స్కూల్లో ఇదే కాలేజీలో చదివాను. ఎలక్షన్స్ ముందు నేను నెల్లూరు ప్రజలకు చెప్పాను, ప్రభుత్వం రాగానే ఈ స్కూల్ ఓపెన్ చేయిస్తానని. అందుకని ఈ స్కూల్ని యాక్చువల్గా మొత్తం రెనోవేట్ చేస్తాను. ఓపెన్ చేయించడం కాదు, దీన్ని హై స్టాండర్డ్గా నేను మళ్ళీ చెప్తున్నాను, భారతదేశంలో ఉన్న స్కూల్స్లో నెంబర్ 1 స్కూల్ అవుతుంది. అటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, చదువు పరం కావచ్చు. నిన్నే గౌరవమైన మంత్రివర్యులు యువనాయకుడు లోకేష్ గారితో మాట్లాడాను. ఆయన చెప్పాడు, సార్ మీ స్కూల్కి పర్మిషన్ ఇచ్చేసాం, విఆర్ హై స్కూల్కి మళ్ళీ పర్మిషన్ ఇచ్చేసాము అని వారే చెప్పారు. తనకి నిజంగా చాలా ఆనందం వేసింది. ఈ స్కూల్ను మోడల్గా చేస్తామని చెప్పాను. వారు చేయమన్నారు, చేస్తే అన్ని జిల్లాల్లో కూడా చేస్తామని చెప్పారు. ఈ నేపథ్యంలో నెల్లూరు సిటీలో 54 స్కూల్స్ ఉన్నాయి. ప్రీ ప్రైమరీ కావచ్చు, ప్రైమరీ కావచ్చు, హై స్కూల్ కావచ్చు. అన్ని స్కూల్స్ని రాబోయే 5 సంవత్సరాల లోపల ఇదే విధంగా చేయాలనేది నా కళని ఖచ్చితంగా నెరవేరుస్తాను. ఆల్రెడీ ఏదైతే మోడల్ స్కూల్ అని గుంటబడి స్కూల్ అంటారు, దానికి డిఎస్ఆర్ అనే కంపెనీ, ఈ స్కూల్కి అయితే ఎన్సీసీ వాడు సపోర్ట్ తీసుకున్నాం, వాళ్ళే రెనోవేట్ చేస్తున్నారు. ఆ స్కూల్ని డిఎస్ఆర్ అనే ఒక కంపెనీ నెల్లూరు నుంచే పోయారు. వాళ్ళతో మాట్లాడాను, వాళ్ళు మనం పిలిపించాను. ఈ స్కూల్ కూడా చూపించారు, కమిషనర్ గారు. నేనే చెప్పాను, వాళ్ళు వస్తారు ఈ స్కూల్ చూపించమంటే వాళ్ళు ఈ స్కూల్ చూడంగానే వెంటనే మేము కూడా ఒక స్కూల్ తీసుకొని చేస్తామన్నారు. ఆ యొక్క స్కూల్ని తీసుకొని చూపించారు కమిషనర్ గారు. దాన్ని వాళ్ళు అడాప్ట్ చేసుకుంటున్నారు. అలా అడాప్ట్ చేసుకున్నందుకు వారికి కూడా ప్రత్యేకంగా డిఎస్ఆర్ మేనేజ్మెంట్కి ప్రత్యేకంగా సుధాకర్ రెడ్డి గారితో నేను మాట్లాడింది. సుధాకర్ రెడ్డి గారికి ప్రత్యేకంగా మీడియా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా అనేక మంది నెల్లూరులో చదివి ఉన్నత స్థితి వాళ్ళందరినీ కాంటాక్ట్ చేస్తున్నాం. ప్రతి ఒక్కరు చేసి ఒక్కొక్క స్కూల్ ఒక్కొక్కరు మ్యాప్ చేసి P4 ప్రోగ్రామ్, సీఎం గారు ఏదైతే P4 ప్రోగ్రాం తెచ్చారో, అంటే రాష్ట్రంలో డెవలప్ అయిన టాప్ 10% అన్ని విధాలుగా డెవలప్ అయినాడు, ఆర్థికంగా కావచ్చు, అన్ని విధాలుగా. బాటంలో ఉన్న 20% మ్యాప్ చేసుకొని వాళ్ళకి మెంటరింగ్ చేసే సిస్టమ్. ఆ నేపథ్యంలో ఈ స్కూల్కి మా యొక్క షర్ణి, మా డాటర్ యాక్చువల్ ఒక 20 మందిని మ్యాప్ చేసుకున్నది, సింధురా కూడా ఒక 20 మందిని మ్యాప్ చేసుకున్నది, మా యొక్క అల్లుడు కూడా మ్యాప్ చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో P4 నేపథ్యంలో మా పాపకు చెప్పారు, ఈ స్కూల్కి కావాల్సిన అకాడమిక్ షెడ్యూల్ గవర్నమెంట్ డిఓలతో కోఆర్డినేట్ చేసుకొని వన్ ఆఫ్ ది బెస్ట్ చేయమని. ఆయన కూడా యాక్చువల్గా ఇక్కడే ఉండి చేస్తుంది. ఈ విధంగా ఈ స్కూల్ని నెంబర్ 1 స్కూల్ చేస్తాం. దీని మోడల్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు అదేవిధంగా విద్యాశాఖ మంత్రితో మాట్లాడి రాబోయే రోజుల్లో అన్ని జిల్లాల్లో కూడా చేసే విధంగా చేయడం జరుగుతుంది. విజయనగరం జిల్లా గజపతి నగరంలోని ఎంపీడీఓ కార్యాలయంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్
అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అన్ని శాఖల అధికారులతో మాట్లాడారు. ప్రధానంగా పామాయిల్ తోటలు పెంపకానికి రైతులకు ప్రభుత్వం కల్పిస్తున్న రాయితీలను తెలిపారు. సకాలంలో రైతులకు తాగునీరు అందించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. నియోజకవర్గ కేంద్రంలోని మెంటాడ రోడ్లో కాలువలు లేక నీరు నిలిచిపోతుందని దానిపైన చర్యలు చేపడతామన్నారు. వైరల్ ఫీవర్లపై డాక్టర్లు అప్రమత్తంగా ఉండి సేవలు అందించాలన్నారు. అన్ని గ్రామాల్లో విద్యుత్ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. యానిమల్ హస్బెండరీలో ఉన్నటువంటి సమస్యలు ఏంటి, హెల్త్ ముఖ్యంగా జ్వరాలు ఉన్నాయి, అన్నీ కూడా వైరల్ ఫీవర్లు అంటున్నారు, ఎక్కడ కూడా పాజిటివ్ కేసెస్ లేవు. అయితే వాళ్ళు చెప్పేది ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నటువంటి ఎస్టీ హాస్టల్ కొంచెం ఇబ్బందిగా ఉంది. అక్కడ హాస్టల్ రివ్యూ పెట్టుకొని ఒకసారి దాన్ని ఎలా స్ట్రెంథెన్ చేయాలి, ఈసీ హాస్టల్స్, ఎస్టీ హాస్టల్ ఏదైతే ఉన్నది ప్లస్ ఎస్సీ హాస్టల్స్, వీటికి మానిటరింగ్ వ్యవస్థ సరిగ్గా లేకపోవడం వల్ల హైజీన్ ఉండట్లేదు. ఒకసారి డిపార్ట్మెంటల్ రివ్యూ పెట్టుకొని డిస్ట్రిక్ట్ లెవెల్లో మీటింగ్ పెట్టుకుంటాం. హెక్టార్కి ఒక హెక్టార్కి 2,70,000 గవర్నమెంట్ ఇస్తుంది సపోర్ట్. ఎవరన్నా వాళ్ళు చేసుకుంటే కొనుక్కునే వాళ్ళు కూడా గవర్నమెంట్ అప్పచెప్తుంది. జాగ్రత్త మార్కెట్ లింకేజ్ కూడా గవర్నమెంట్ చేస్తుంది. అలాగే పామాయిల్, మనకి ఆల్రెడీ మండలాలన్నీ కూడా పామాయిల్ ఫ్యాక్టరీస్ లింక్ చేశారు. సో ఎవరైనా ఫార్మర్స్ పామాయిల్ వేసుకుంటారంటే గవర్నమెంట్ 3 సంవత్సరాలు ప్లాన్ సపోర్ట్ చేస్తుంది. ప్లస్ డ్రిప్ ఇరిగేషన్ మీద కూడా 90% సబ్సిడీస్. సో అది స్టేటస్ ఏంటి, ఎంతమంది రైతులు ముందుకు వచ్చారు, దాన్ని ఇంకెలా ప్రమోట్ చేయాలి అనే దాని తర్వాత మనకున్నటువంటి ఎన్ఆర్జీఎస్ వర్క్స్ ఎలా ఉన్నాయి, డైలీ వేతనం ఏ రకంగా వస్తుంది, యావరేజ్ ఇంకా పెరిగిందా లేదా. తర్వాత ఎన్ఆర్జీఎస్ వర్క్స్లో మనకి 17 కోట్లు మండలానికి శాంక్షన్ అయ్యేది, అందులో 6.5 కోట్లు వర్క్స్ అయ్యేది, ఇంకా 11.5 కోట్లు వర్క్స్ అవ్వాలి, 10.5 కోట్లు వర్క్స్ అవ్వాలి. అది అన్ని ఊళ్ళలో డెవలప్మెంట్ అవుతుందా లేదా, ఇంకేదైనా గ్రామాల్లో విలేజ్లో రిక్వైర్మెంట్ ఉందా. తర్వాత ఇరిగేషన్ వర్క్స్ కూడా ఈ మండలానికి 50 లక్షలు ఇవ్వడం జరిగింది. ఆ 50 లక్షలతో ఎంఎన్ ఛానళ్ళు అలాగే బీవీ ఛానల్ కొంత భాగం రిపేర్ వర్క్స్ పెట్టుకున్నాము. 13 షేడ్స్కి మళ్ళీ బీవీ ఛానల్లో కూడా కొత్త ఎస్టిమేట్స్ ఇచ్చారు. బీవీ ఛానల్లో కూడా ఒక 90 lakhs పట్టువాడలో రిటైనింగ్ వాల్ కట్టడానికి ఇచ్చారు. 13th స్టేజ్ ప్రాజెక్ట్ కూడా ఒక 26 lakhs ఇచ్చారు. ఇవి 2 కూడా అప్రూవల్ పంపించాము, శాంక్షన్ పంపించాము. అవి వస్తే వెంటనే గ్రౌండ్ చేయడానికి. అలాగే శానిటేషన్, ముఖ్యంగా శానిటేషన్ ఎలా అవుతుంది, ఏమైనా గ్రామాల్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయా, అయితే వాళ్ళు వెహికల్స్ అడుగుతున్నారు, వెహికల్స్ బాగా 10 years అయిపోయి రిపేర్స్ అయిపోయాయని అడుగుతున్నారు, దానికి ఏం చేయాలి. ముఖ్యంగా గంటుకున్నాము, గుడిపెంట, ఈ 2 మండలాల్లో శానిటేషన్ ఇంప్రూవ్ చేయడానికి ఏంటి. తర్వాత మెంటాడ్ రోడ్లో ఉన్నటువంటి మెయిన్ రోడ్డు వర్క్స్ కూడా డ్రైన్ వర్క్స్ లేవు, డ్రైన్ లేకపోవడం వల్ల మళ్ళీ రోడ్ డ్యామేజ్ అయిపోతుంది, నీరు స్టాగ్నెట్ అయిపోతుంది, వాటర్ అంతా ఉండిపోతుంది. అక్కడ ఆక్యుపేషన్స్ చాలా ఉన్నాయి, కనీసం డ్రైన్ మనం ఎలాగైనా ఓపెన్ చేయాలనేది అందరూ రిక్వెస్ట్. అది సో దాన్ని అక్కడ ఊళ్ళో మెంటాడ్లో ఉన్నటువంటి రోడ్డు మీద ఉన్నటువంటి నివాసులందరినీ కూడా ఒక రోజు కూర్చోబెట్టి ఒక మీటింగ్ పెట్టి వాళ్ళకి అది అవసరం కాబట్టి కన్విన్స్ చేసే పరిస్థితి మనం చేసుకోవాలి. అదొకటి. తర్వాత ఎలక్ట్రికల్ ట్రాన్స్ఫార్మర్స్ అన్నీ వేసేస్తాము. ఓన్లీ సీతారాంపురం ఒకటే ఇంకా ట్రాన్స్ఫార్మర్ షార్టేజ్ ఉంది. రేపు అమ్మవారి పండుగకి, రావులపేట అమ్మవారి పండుగకి పవర్ ఇష్యూస్ అన్ని షార్ట్ అవుట్ చేయమన్నాం. అక్కడ శానిటేషన్ కూడా ఇంప్రూవ్ చేయమన్నాం. పండుగ కాబట్టి ఎక్కువ మంది వస్తారు కాబట్టి దాన్ని పవర్ అక్కడ లిమిటేషన్ లోడ్ కూడా చెక్ చేసుకోమన్నాం. లోడ్ ఏమైనా సబ్సైడ్ ఉంటే ఏదైనా చిన్న చిన్న టెంపరీ వర్క్స్ చేయించుకున్నాం. చంద్రబాబు ఎప్పుడు సీఎంగా ఉన్నా రాయలసీమకు తీరని ద్రోహం చేశారని, ఆ ప్రాంత ప్రజలంటే ఆయనకు ఎప్పుడు చిన్నచూపేని మాజీ మంత్రి సాకే శైలజనాథ్ ఆక్షేపించారు. ఇప్పుడు కూడా రాయలసీమకు అన్యాయం చేస్తూ ఎయిమ్స్, ఆంధ్రప్రగతి బ్యాంకును అమరావతికి తరలించారని ధ్వజమెత్తారు. చంద్రబాబు పరిపాలనలో ఏడాది కాలంగా రాష్ట్ర ప్రజలు సంక్షేమానికి దూరమయ్యారన్నారు. సినిమా రిలీజ్కు డేట్లు ఇచ్చినట్లు సంక్షేమ పథకాలకు డేట్లు ప్రకటించడమే తప్ప ఏ ఒక్క పథకాన్ని కూడా అమలు చేసిన పాపాన పోలేదని ధ్వజమెత్తారు. పథకాల అమలు గురించి మహానాడులో స్పష్టమైన ప్రకటన వస్తుందనుకున్న ప్రజలకు నిరాశ మిగిలిందన్నారు. 1 సంవత్సర కాలంగా ఈ రాష్ట్ర ప్రజలు సంక్షేమానికి ఏమాత్రం నోచుకోకుండా కేవలం సినిమా రిలీజ్ డేట్లలాగా
చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం డేట్లు ప్రకటిస్తూ ఉంటే నోరు వెళ్ళబెట్టుకుని బాధను దిగమింగుకునే ప్రయత్నం చేస్తూ ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం. చంద్రబాబు నాయుడు గమనించాలి. మీరు మీ మహానాడు 3 రోజుల్లో మీరు చాలా పెద్ద మాటలు మాట్లాడతారు, అసలుకి ఏమేమో చేస్తారు అని ప్రజలంతా ఆశించారు. రాయలసీమలో అనేక మంది రాయలసీమ తల్లి యొక్క అద్భుతమైన కొడుకులు ఉన్నారు. తరిమల నాగిరెడ్డి గారు, సంజీవరెడ్డి గారు, అంతకుముందు అదే కాలంలోనే పిల్లయ్య గారు, సదాశివ గారు, ఇట్లా అనేక మంది ఉన్నారు. అట్లాగే ఇప్పటికి కూడా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. బాబు గారు, మీరు గుండెల మీద చేసుకొని చెప్పండి, రాయలసీమ ప్రాంతానికి వీళ్ళంతా గొప్ప బిడ్డలు, మంచి బిడ్డలు అవుతారేమో కానీ మీ స్థానం ఎక్కడో మీరే ఏరుకోమని ఎంచుకోమని అడుగుతా ఉన్నా. నేను చెప్పాల్సి వస్తే రాయలసీమకి చెడ్డ బిడ్డ నువ్వు, మంచి కొడుకు కానే కాదు, కేవలం మాటలు చెప్పి తల్లిని మోసం చేసే లేక దగా చేసే ఆ వాట్సాప్లో ఉన్నవాడు అని నేను చెప్పాల్సి వస్తుంది. చాలా పెద్ద మాట మాట్లాడుతూ అనుకోవచ్చుగాక. ఎందుకు అడుగుతున్నానంటే, మీ అమరావతి దగ్గర మొదలు పెడితే కర్నూలు, అనంతపురం వరకు కూడా రాయలసీమ గడ్డకు మీరు చేసిన గాయాలు ఇప్పటికి కూడా సలుపుతూనే ఉన్నాయి. మీరేం చెప్తున్నారు? ఆఖరికి మమ్మల్ని అగ్రగామిగా మారుస్తారా? ఎట్లా చేస్తారు? మణిహారంగా మారుస్తారట రాయలసీమని. అంటే ఎప్పటికప్పుడు మాట్లాడి తప్పించుకు జరుగువాడు ధన్యుడు సుమతి అని ఎవరు చెప్పిన సుమశేత గారు చెప్పినట్లు ఎప్పటికప్పుడు మాట్లాడేసిపోతూ ఉంటారు. మీరు జనంకి గుర్తుండదు అనుకుంటారు. పాపం జనానికి మాట్లాడడానికి అవకాశం ఉండదు, అంతే. అదే చంద్రబాబు నాయుడు గారు మీరు ఎంత బాగా చెప్పారంటే భయం వేస్తుంది నాకు. ఏం చేస్తారంటే, మీరు ఇప్పుడు ఆఖరికి ఆయన దగ్గర మీ దగ్గర ప్రత్యేకమైన బ్లూ ప్రింట్ ఉందంట. రాయలసీమలో ఫ్యాక్షన్ దాన్ని డెవలప్మెంట్కి అడ్డమని దాన్ని లేకుండా చేసిన ఘనత మీదే అని మీరు మాట్లాడారు. రాయలసీమ ప్రాంతం అంతా బాగుండాలి కదా, కాబట్టి మీరు ముద్దుబిడ్డ అని చెప్పుకునే ప్రయత్నం చేసినా ప్రజలు మిమ్మల్ని గుర్తించరు. రాయలసీమ అనే ఒక తల్లి ఈ రోజున మీ యొక్క చర్యల వలన బ్లీడింగ్ భయంతో ఉందన్న విషయాన్ని మీకు గుర్తు చేస్తా ఉన్నా నేను. కనుక మీరు దయచేసి రాయలసీమని పట్టించుకోండి. హోంమంత్రి వంగలపూడి అనిత తన సొంత నియోజకవర్గం పాయకరావుపేటలో పర్యటించారు. రేపు ఆదివారం కావడంతో నిరుపేదలకు ఏ ఇబ్బంది కలగకుండా ఒకరోజు ముందుగానే కూటమి ప్రభుత్వం పింఛన్లు అందజేస్తుంది. ఇందులో భాగంగానే నక్కపల్లి మండలం ఉద్దండపురం గ్రామంలో ఆవాల గోవిందు అనే లబ్ధిదారుడి ఇంటికి హోంమంత్రి అనిత వెళ్లారు. ఈ సందర్భంగా కుటుంబ యోగక్షేమాలను అడిగి తెలుసుకుని స్వయంగా టీ పెట్టి వారికి అందించారు. అనంతరం ఇటీవల అనారోగ్యం కారణంగా శస్త్రచికిత్స చేయించుకున్న ఉద్దండపురం గ్రామ టీడీపీ కార్యకర్త ఆవాల నాగేశ్వరరావు నివాసానికి వెళ్లి ఆయనను పరామర్శించారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.